హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకుని వచ్చేసాను. సో చూసే ముందు గైస్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే స్పెషల్గా వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సో కొంచెం కోల్డ్ అయితే చేస్తుంది, వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి గైస్. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఫార్మా స్టారింగ్ నివిన్ పౌలి. ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు హాట్స్టార్ వారు చాలా పోస్టర్స్ రివీల్ చేశారు. ఒక పోస్టర్లో కూడా ప్రీమియర్ డేట్ వచ్చేసి రివీల్ చేయలేదు. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఫార్మా వెబ్ సిరీస్ సంబంధించి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. December 5th ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారు గైస్. సో ట్రైలర్లో వచ్చేసి ప్రీమియర్ డేట్ కూడా పక్కా కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. ఈ సిరీస్ వచ్చేసి మెడికల్ మాఫియా అండ్ క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. నివిన్ పౌలి నుంచి ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్ అనుకుంటా ఇది మన ముందుకు వస్తున్నది. సో సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాము. మరికొన్ని రోజులని మరి చూడడానికి అందుబాటులో ఉండబోతుంది. ఇప్పుడు ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ట్రైలర్లో ప్రీమియర్ డేట్ అనేది ఉంటుంది. ఈ డిసెంబర్ ఎండ్ లేకుంటే జనవరిలో ప్రీమియర్ కన్ఫర్మ్ చేస్తారేమో చూద్దాం. నెంబర్ 2, మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. December 8th ఫుల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. December 6th ప్రోమో కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి మీసాల పిల్ల ఫుల్ హిట్ అయితే అయిందనమాట. మరి ఇప్పుడు వస్తున్న సాంగ్ టైటిల్ వచ్చేసి శశిరేఖ. మరి ఈ సాంగ్ అనేది ఎంత ట్రెండింగ్ అవుతుందో చూద్దాం. నెంబర్ 3, ఈటీవిన్ మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఫిల్మ్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే మన ముందుకు లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఫిల్మ్స్ వచ్చేసి తీసుకుని వచ్చారు. సో అవి కామెడీ రొమాంటిక్ జోనర్లో తీసుకుని వస్తే ఈసారి వచ్చేసి హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ ఫిల్మ్ వచ్చేసి తీసుకుని వస్తున్నారు సేమ్ అదే టీంతో. సో మూవీ నుంచి 1 minute టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ షాట్ టీజర్ అయితే వచ్చింది. టీజర్ వచ్చేసి ఫ్రెండ్స్ గూస్ బాంబ్స్కి అయితే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సో మూవీలో హారర్ ఎలిమెంట్స్ వచ్చేసి టాప్ నాచ్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ ఫిలిం వచ్చేసి December 12th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీలో హీరో అఖిల్ అండ్ హెబ్బా పటేల్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ టీజర్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట. బ్లాక్ మ్యాజిక్, ఆత్మ, హారర్ ఇలాంటి కాన్సెప్ట్తో ఈ ఫిలిం మన ముందుకు వస్తుంది. నెంబర్ 4 గైస్, మీ దగ్గర క్రంచీరోల్ ఓటీటీ లాగిన్ అయితే ఉందా? సో అందులో వచ్చేసి యానిమేషన్ బెస్ట్ ఫిలిం వచ్చేసి హిందీ డబ్బింగ్లో రిలీజ్ చేశారు. అదే సుజిమే 2022 ఇయర్లో వచ్చిన జాపనీస్ బెస్ట్ యానిమేషన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ అనమాట. మూవీకి IMDb రేటింగ్ 10కి 7.6 అయితే ఉంది. సో నేను ఆల్రెడీ ఈ ఫిల్మ్ని జాపనీస్లోనే చూస్తున్నాను. సో మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు హిందీ డబ్బింగ్ వచ్చేసి క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు, యానిమే లవర్స్ ఈ ఫిల్మ్ అనేది ఇప్పటివరకు కూడా చూడకపోయి ఉంటే మీరు క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జాపనీస్ కూడా ఉంది, హిందీ కూడా ఉంది, మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న అప్డేట్ దృశ్యం 3. మోహన్ లాల్ గారి నుంచి ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ మనకి దృశ్యం 3 అనేది వస్తున్నది. సో 1కి 2 కనెక్షన్తో తీసుకొని వచ్చారు. ఇప్పుడు 2కి 3 వచ్చేసి కనెక్షన్తోనే వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ రీసెంట్గానే ఈ దృశ్యం 3 అనేది బిగించేసినట్టు మీకు తెలుసు కదా. అయితే చాలా అంటే చాలా త్వరగా లైక్ టోటల్ షూటింగ్ వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి 54 డేస్లో వచ్చేసి కంప్లీట్ చేసుకున్నారు. అంటే 2 months 10 daysలో వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి ఓవరాల్ షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది గాయస్. సో ఇంత త్వరగా అనేది ఈ ఫిల్మ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్, ఎడిటింగ్, VFX సంథింగ్ ఉంటుంది కదా. సో అలాంటి వర్క్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ చేసి మన ముందుకు 2026 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ తీసుకుని వస్తున్నారు. సో డైరెక్టర్ గారికి ఫుల్ A to Z ప్లానింగ్ అయితే ఉన్నట్టుంది. అందుకే ఇంత త్వరగా మూవీ షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే చేశారు. ఇప్పుడు మనం దృశ్యం 1, దృశ్యం 2 చూసుకున్నట్టయితే 1 ఎండింగ్లో వచ్చేసి మన హీరో తనే చేశారని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇంకా 2 ఎండింగ్లో వచ్చేసి అస్థికలు అయితే ఇచ్చేస్తాడు. సో సెకండ్ పార్ట్లో వచ్చేసి అంతా కేసు రన్ అయినా ఆ కోర్టు వరకు వెళ్ళినా సో ఫైనల్గా వచ్చేసి మన హీరో అయితే దొరకడనమాట. ఇంకా 3లో వచ్చేసి ఎలా స్టోరీ అనేది రన్ అయితే అవుతుందో. సో ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ దృశ్యం 3. ఇదే ఫైనల్ కంక్లూజన్ అయితే ఉండబోతున్నట్టుంది. నెక్స్ట్ నెంబర్ 6, ది హంటర్ చాప్టర్ 1. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్, క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో వైభవ్ రెడ్డి, నంతా శ్వేత అండ్ తానియా హోప్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలిం అనేది తెలుగు వర్షన్ థియేటర్స్లో వచ్చిన విషయం మీ అందరూ తెలిసే ఉంటుంది అనుకుంటా, నేనే చెప్పున్నాను. అయితే గైస్ ఈ ఫిలిం తెలుగు వర్షన్ రాకముందే వచ్చేసి థియేటర్స్లో తమిళ వర్షన్ వచ్చి అండ్ OTT ప్లాట్ఫామ్ కూడా వచ్చేసి ఉన్నింది. సో తమిళ వర్షన్ వచ్చినప్పుడే ఈ ఫిలిం వచ్చేసి నేను OTTలో చూడడం అయితే జరిగింది. మూవీ అయితే బాగుంటుంది గైస్, డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అనమాట. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి
సంబంధించి తెలుగు వర్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. సో ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ చేయవచ్చు. ఇందులో మనకి ఇలాంటి కథ అయితే చూడడానికి అయితే ఉంటుంది. చెన్నై సిటీలో కొన్ని విచిత్రమైన మర్డర్స్ అయితే అవుతూ ఉంటాయి. సో ఆ మర్డర్స్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో మన హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, మన హీరోకి ఒక సూపర్ పవర్ అయితే ఉంటుందన్నమాట. అది మూవీ చూస్తే మీకే అర్థమైతే అవుతుంది. సో ఇలా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఈ ఫిల్మ్ని డెఫినెట్గా వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, సంక్రాంతికి వస్తున్న మూవీస్లో తెలుగు నుంచి ఫస్ట్ థియేటర్స్లో వస్తున్న, అంటే మనకి సంక్రాంతికి 1 వీక్ ముందే ఈ ఫిల్మ్ థియేటర్స్లో వస్తుంది కదా, అదే రాజా సాబ్ జనవరి 9కి రిలీజ్ చేస్తున్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అండ్ ఆడియన్స్ వచ్చేసి ఈ ఫిల్మ్ కోసం 2 ఇయర్స్ నుంచి ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా జనవరి 9కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో చూస్తున్నాం. మూవీ నుంచి ఫ్రెండ్స్ విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చేసి చాలా స్పీడ్గానే జరుగుతోంది. అయితే డ్యూరేషన్ కట్ అనేది ఫిల్మ్ నుంచి రెడీ అయితే అయిపోయి ఇప్పుడు ఓవర్సీస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అయి ఉన్నాయి కదా, అందులో డ్యూరేషన్ వచ్చేసి లాక్ అయితే అయి ఉంది 3 hours 15 minutes. ఇది అఫీషియల్ అని చెప్పలేను ఫ్రెండ్స్. అంటే ఓవర్సీస్ బుకింగ్స్లో వచ్చేసి 3 hours 15 minutes డ్యూరేషన్ వచ్చేసి చూపిస్తున్నారు. అయితే ఇదే ఫైనల్ డ్యూరేషనా లేకుంటే ఇంకేమైనా కట్ చేస్తున్నారా? సో ప్రెసెంట్ ఉన్న సోర్స్ ప్రకారం 3 hours 15 minutes డ్యూరేషన్. సో ఈ మాత్రం లెంత్ అనేది ఉండాలా ది రాజాసా మూవీకి? సో మీకు ఏం అనిపిస్తుంది కామెంట్ చేయండి. లెంత్ వల్ల ఏమైనా ఫిలిం మీద ఎఫెక్ట్ పడుతుందా? సో నాకైతే లెంత్ అదంతా అనిపించట్లేదు. బెస్ట్ కంటెంట్ ఉంటే ఇప్పుడు మనం 3 hours 40 minutes వరకు పుష్ప 2 అనేది చూసాము. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క షాట్ అనేది హైలైట్గా అయితే ఉన్నది. సో డ్యూరేషన్ వచ్చేసి అసలు మ్యాటరే కాదనమాట. 3 hours 15 minutes డ్యూరేషన్ ఉన్న మనకి బెస్ట్ అవుట్పుట్ ఉంటే మంచిది. సో చూద్దాము ఇదే ఫైనల్ డ్యూరేషనా లేకుంటే ఇంకేమైనా తగ్గిస్తున్నారా అనేది. సో టోటల్గా ఇదే ఫైనల్ కాకపోయినా 2 hours 50 minutes ప్లస్ అయితే ఉండవచ్చు, అంతేగాని లేకుంటే ఇదే 3 hours 15 minutes దీనికైనా ప్లస్ అనేది తీసుకుని రావచ్చు. వెయిట్ చేయండి, ఇప్పుడు ఉన్న డ్యూరేషన్ని ఇంకా కట్ చేస్తారా లేకుంటే ఇంకా సీన్స్ అనేవి యాడ్ చేసి తీసుకుని వస్తున్నారా? మరో ఫ్యూ డేస్లో వచ్చేసి మూవీకి సంబంధించి సెన్సార్ ఫార్మాలిటీస్ వచ్చేసి కంప్లీట్ అయితే అవుతాయి అన్నమాట. సో అందులో వచ్చేసి డెఫినెట్గా ఈ ఫిల్మ్ U/A దక్కించుకుంటుంది. ఇంకా ఫైనల్ డ్యూరేషన్ ఎంత ఉంటుందో క్లారిటీ అయితే వస్తుంది, మీకు అప్పుడు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్, శాండల్వుడ్ నుంచి ఈ డిసెంబర్ మంత్లో బ్యాక్ టు బ్యాక్ 3 బిగ్ మూవీస్ అనేవి మన ముందుకైతే వస్తున్నాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ దర్శన్ ఫిలిం ది డెవిల్. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రయల్ వచ్చేసి December 5కి రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 11కి రిలీజ్ ఉండబోతుంది. సో తెలుగు వర్షన్ సైమల్టేనియస్లీ థియేటర్స్లో రావట్లేదు అనమాట. ఇంకా సెకండ్ వన్ కిచ్చా ది ఫిలిం మార్క్. ఈ మార్క్ ఫిలిం నుంచి ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అవుతుంది. మరో ఫ్యూ డేస్లో డేట్ అప్డేట్ అయితే వస్తుంది, రాగానే మీకు చెప్తాను. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 25కి రిలీజ్ చేస్తున్నారు. సైమల్టేనియస్లీ తెలుగు వర్షన్ కూడా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా థర్డ్ వన్ 3 బిగ్ యాక్టర్స్ యాక్ట్ చేసిన శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు అండ్ రాజ్వీ శెట్టి యాక్ట్ చేసిన ఫిలిం 45 ది మూవీ. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రయల్ వచ్చేసి ప్లానింగ్ చేస్తున్నారు. December 15కి రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 25కి రిలీజ్ ఉండబోతుంది. సో ఈ ఫిలిం కూడా డౌట్లు అయితే ఉంది ఫ్రెండ్స్, తెలుగు వర్షన్ వచ్చేసి రిలీజ్ అవుతుందో లేదో. సో ఈ 3 మూవీస్ వచ్చేసి ఈ డిసెంబర్ మంత్లో శాండల్వుడ్ నుంచి రిలీజ్ అవుతున్నవి. నెక్స్ట్ కుట్రం పురిందవన్. సోనీ లీవ్ నుంచి మూవీ అయినా సిరీస్ అయినా ఒక డేట్ అనుకుంటే ఒక ఫ్యూ అవర్స్ ముందే మనకి రిలీజ్ చేస్తారు కదా. అయితే ఈ సిరీస్ అనేది ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే అప్లోడ్ చేస్తారు. అయితే ఈ సిరీస్ వచ్చేసి ఆఫ్టర్నూనే రిలీజ్ చేసేసారు. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. సోనీలో ఈ సిరీస్ అనేది ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. టోటల్ 7 episodes వరకు అయితే ఉన్నాయి. సో సిరీస్ నుంచి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది గైస్. ట్రైలర్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. ఇంకా ఫుల్ సిరీస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఇంట్రెస్ట్ ఉన్నవారు సోనీ లీవ్లో ఇప్పుడే వెళ్ళి వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ సుడిగాలి సుధీర్ ఫిలిం గోట్. మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి అనమాట. బట్ ఆ టీజర్లో మీరు చూసుకున్నట్టయితే సుడిగాలి సుధీర్ అసలు డబ్బింగే కొట్టలేదు. మీ అందరికీ ఇష్యూ అనేది మూవీ గురించి తెలిసే ఉంటుంది. ఒక టైంలో మూవీ అనేది టోటల్గా ఆగిపోయింది, అసలు రాదు అనుకుంటే సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు దాన్ని కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారనమాట. సో ఇక్కడ జరిగిన ఈ ఈవెంట్ ప్రెస్ మీట్లో వచ్చేసి దానికి క్లారిటీ కూడా ఇచ్చారు హీరోయిన్ కానీ అండ్ మూవీ ప్రొడ్యూసర్ కానీ. అయితే ఇక్కడ డైరెక్టర్ గారితో ప్రాబ్లం ఉంటే హీరో కూడా అసలుకి ఈ మూవీలో అస్సలు ఇన్వాల్వ్ అయితే అవ్వట్లేదంట. మరి అది ఎందుకో మరి. సో ఎలానో ఒకటి ఈ ఫిలిం అనేది కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు గైస్. ఈ మూవీ ప్రొడ్యూసర్ ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్టయితే మనకి జియో హాట్‌స్టార్లో ఉన్న అద్భుతం ఫిలిం ఐడియా ఉందా, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చింది. సో బెస్ట్ ఫిలిం తేజ సజ్జా నుంచి వచ్చింది. దాని తర్వాత ఇదే ప్రొడ్యూసర్ వచ్చేసి
టెనెట్ అని చెప్పేసి ఒక ఫిలిం తీశారు. అది లాస్ట్ ఇయర్లోనే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. అది యావరేజ్ ఫిలిం. సో ఇప్పుడు థర్డ్ ప్రొడ్యూసర్గా ఈ గోట్ ఫిలిం వచ్చేసి ప్రొడ్యూస్ చేశారు. బట్ ఈ ఫిలిం వచ్చేసి ఎన్నో ఇష్యూస్తో ఫైనల్గా థియేటర్స్లో తీసుకుని వస్తున్నారు కంప్లీట్ చేసి. సో త్వరలోనే థియేటర్స్లో ఈ గోట్ ఫిలిం అనేది ఉంటుందంట. బట్ ఇక్కడ సుడిగాలి సుధీర్ ఈ ఫిలింలో అసలుకి ఇన్వాల్వ్ అవుతారా, డబ్బింగ్ కొడతారా, ఇదే చూడాల్సి అయితే ఉంది. మూవీకి డైరెక్టర్ పేరు కూడా లేదనమాట. నెక్స్ట్ అప్డేట్ ది బాయ్స్ ఫైనల్ సీజన్. ఇది సీజన్ 5 అనమాట. సో ఈ సిరీస్ని కానీ మీరు కంటిన్యూ చేస్తుంటే దీనికోసం ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో ప్రైమ్ వీడియో 2 పోస్టర్స్ వచ్చేసి రివీల్ చేశారు. ఆ పోస్టర్స్ అయితే మీరు చూడవచ్చు. త్వరలోనే ఈ ఫైనల్ సీజన్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో ది బాయ్స్ ఫైనల్ సీజన్గా సీజన్ 5 అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లోపల మనకి ఈ ఫైనల్ సీజన్ వచ్చేసి తీసుకొని వస్తారేమో. సో మీరు కానీ ప్రీవియస్ సీజన్స్ కానీ చూడకుండా ఉంటే ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ సిరీస్ వాచ్ చేయవచ్చు. బట్ వాచ్ అలోన్ ఫుల్ 18+ అనమాట. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ యాక్టర్ వరుణ్ సందేశ్ని చూస్తున్న ఓటీటీ వెబ్ సిరీస్. ఇప్పటివరకు మనం వరుణ్ సందేశ్ని హీరోస్గా చాలా ఫిల్మ్స్లో చూసామన్నమాట. ఇప్పుడు డెబ్యూట్గా వెబ్ సిరీస్తో మన ముందుకైతే వస్తున్నారు. ఈ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ అండ్ థ్రిల్లర్గా తీసుకుని వస్తున్నారు. సిరీస్ టైటిల్ నయనం. సో సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. December 19th ఈ సిరీస్ G5 ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉండబోతుంది. సో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ వరుణ్ సందేశ్ నుంచి ఫస్ట్ డెబ్యూట్గా ఉండబోతుంది. సిరీస్కి డైరెక్టర్ వచ్చేసి స్వాతి ప్రకాష్. దీనికి కూడా డెబ్యూట్ డైరెక్షన్ అనమాట. సో ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ అవబోతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.